జాప్యం చేయకుండా రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్ జిల్లా అధ్యక్షులు గుండా మధుసూదన్ చౌదరి అన్నారు. కోదాడ పట్టణంలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో డి సతీష్ బాబుకు ఐవీఓ సభ్యులతో కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోదాడ నుండి వాయల సింగారం వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతినడంతో అటుగా ప్రయాణించే 26 గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారని, కొంతమేరకు కంకరపై డస్ట్ పోసి వదిలేయడంతో వచ్చే దుమ్ముతో నరకయాతన పడుతున్నామని అన్నారు. అదేవిధంగా వర్షాలు పడితే గుంతలు ఏర్పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో కూడా ఇదే సమస్యపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వినతి పత్రాలు అందించడం జరిగిందని వారికి తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ వింగ్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ షేకు శ్రీనివాస్, పిఆర్ఓ షేకు రమేష్ తదితరులు పాల్గొన్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఫ్రీ హ్యాండ్స్తో వర్క్ చేయలేకపోతున్నారు, ఫ్రీ మైండ్తో బిల్ తీసుకోలేకపోతున్నారు, సఫర్ అవుతుంది. వర్క్ అవుతుంది క్లీన్ చేయాలని ఫీలింగ్ కాదు. ఇంత డెడికేషన్ మీరు వర్క్ చేస్తున్నప్పుడు కోఆర్డినేషన్ ఉంటే మనకు తెలుసు కదా సార్, డేటా కమిట్మెంట్ అప్పుడు హ్యాపీ పని చేయాలి. వాళ్ళు బ్లాక్ లిస్ట్ పెట్టారు, ఎంత ఇష్యూ అంటే అంత ఇష్యూ. అవునవును తర్వాత అన్ని నాగరెడ్డి గారు వచ్చి వీళ్ళంతా ఏంటంటే యాక్చువల్లీ ఉంటుంది. ఆర్మీ మెంబర్స్ వెటరన్స్ అంటారు, ఒక సైనికుల సమ్మేళనం. దానికి వచ్చి ఆర్మీ వ్యక్తులతో పాటు సమాజంలో ఆ భావాలు ఉన్న లక్షణాలు ఉన్న వాళ్ళని సెలక్షన్ చేసుకుంటారు. దాని యూత్ వింగ్ వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు ప్రివ్యూ చేసిన వర్క్ ప్లస్ ఫాస్టింగ్ చేసిన వర్క్ తర్వాత చేసి ఫిజికల్ గ్రామం చేసిన తర్వాత ఇక్కడి నుంచి మన సూర్యాపేట డిస్ట్రిక్ట్ టీం పంపిస్తున్నాం. కౌన్సిల్ అందులో అప్రూవ్ అయ్యి స్టేడియం కౌన్సిల్ పోతుంది, స్టేట్ కౌన్సిల్ అప్రూవ్ అయ్యి నేషనల్ కౌన్సిల్ పెట్టారు. నేషనల్ కౌన్సిల్ అప్రూవ్ అయిన తర్వాత వాళ్ళకి ఐక్యాతో పాటు దొరుకుతుంది. దాని బెనిఫిట్స్ ఏంటంటే వాళ్ళు కోరిగేట్ ఉంటుంది. రెండోది ఎక్కడ ఏదైనా జరిగినా కూడా ఐవీవీ సపోర్ట్ ఉంటుంది. నేషనల్ వైజ్ ఎక్కడైనా విఐపీ దర్శనం ఎక్కడికి పోయినా గుళ్ళ కానీ ఒక సిస్టమేటిక్ ఉంటుంది. అట్లా అనేది యూనిఫామ్ అనేది సైనికులు ఆడతారు. ఇది యూత్ సేమ్ ఫార్మెట్లో ఉమెన్ వీళ్ళు ఏంటంటే సైనికుడు రేషియో ఏంటంటే మన నేషనల్ ప్రెసిడెంట్ ఫౌండర్ పెట్టింది రేషియో 1:10:10. ఒక సైనికుడు యూత్ 10 మెంబర్స్, ఉమెన్ వీక్ 10 మెంబర్స్. అలాంటి మన దగ్గర 456 మెంబర్స్ యూనిఫామ్ లేని సైనికులు ఉన్నారు. ఉమెన్ వీక్ ఉంది. దేశం మొత్తం 3,36,00,000 ఉంటారు. ఐబీ ఆయన ఫౌండర్ ఏర్పాటు చేసిన లక్ష్యం కూడా ఇదే. అందువల్ల చాలా పనులు నడుస్తున్నాయి. ఇప్పుడు చాలామంది ఏమంటారు నాకెందుకని కాదు, రేపు మంచి సమాజం ఏర్పడాలంటే మనం కష్టపడాలి. ఇప్పుడు ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది. మనం ఏం చేస్తామంటే ఒకటే ఇచ్చిన సార్ చిన్న రిక్వెస్ట్, ఆ టైంలో మొత్తం యాక్సిడెంట్ అవుతుంది. ఎక్కడో పోయి 2 లక్షలు ఖర్చు పెట్టేవారు మాపై హ్యాపీనెస్ కోసం ఏదైనా చేశాం. ఆ ఇంట్లో ఆఫీస్ అయిపోయింది. తర్వాత ఈసారి కూడా కొన్ని సేవా కార్యక్రమం చేయాలి. శ్రీనివాస్ చేయాలి. థ్యాంక్ యూ. మీకు మంచి ఐవీవీ తర్వాత మంచి సన్మానం ఉంటుంది సార్. ఏంటంటే ఒకటి సార్, మా ఐవీవీ రోడ్ కావడం అది ఏంటంటే చాలా చెప్పండి. నేను ఆర్మీలో ఎన్నో ఓవరాలు చేశాను, కానీ మీకు తెలుసు ఆర్మీ వేరు ఇది వేరు. ఎంఈఎస్లో కాంట్రాక్టులు ఒక్కడే చేసేవాళ్ళు. అవును సార్, అంతేనా మీకు బాగా సార్. ఐ డోంట్ సార్ మీకు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చాలా తేడా లేదు సార్. ఎంఈఎస్లో బ్రిటిష్ సర్వీస్లో మీకు పని ఎలా ఉంటుందో పేమెంట్ అట్లా సార్ లేదు సార్. 48 అవర్స్లో కాంట్రాక్ట్ రన్నింగ్ అకౌంట్ 48 అవర్స్ సబ్మిట్ చేసేవాడిని. 48 అవర్స్ చెక్ పట్టుకొని నేను నిద్రపోయేవాడిని. ఎందుకంటే ఈరోజు వర్క్ చేసిన పొద్దున్నే చెప్తే ఓకే ఫస్ట్ సబ్జెక్ట్ ఏం చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు మేము NH92 రాయల సింగారం MS నా పేరు మధుసూదన్ చౌదరి. నేను ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ అండ్ IVO ఇండియన్ వెటరన్స్ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. గతంలో
మేము సోషల్ యాక్టివిటీ చేస్తున్నాం గతం నుంచి ఈరోజు వరకు కూడా. అదేవిధంగా ఈరోజు NH92 రాయలసింగారం రోడ్డు పనుల నిమిత్తము గతంలో లెటర్ ఇవ్వడం జరిగింది. దాని గురించి ఒక ఫీడ్బ్యాక్ తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మా స్టేట్ ప్రెసిడెంట్ ఉజ్జుని రవీంద్ర ప్రసాద్ ఆదేశానుసారం ఈరోజు సార్ది 10వ తారీఖు విజిటింగ్ ఉంది. కొద్దిగా మొత్తంలో అంటే 30% వర్క్ కూడా సీసీ రోడ్ పని పెండింగ్ ఉన్న కారణం వల్ల ఇక్కడ వచ్చి మన డిఈ గారిని కలవడం జరిగింది. డిఈ గారు కూడా సానుకూలంగా స్పందించి త్వరితగతిగా 10వ తారీఖు లోపు కూడా కంప్లీట్ చేస్తానని సారు తెలియజేయడం అయింది. సార్కి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా గతంలో కూడా ఎన్నో యాక్సిడెంట్లు జరగటం, ఎన్నో ఇబ్బందులు జరగటం జరిగింది. అది 26 ఊర్ల సర్వీస్ రోడ్ కావడం వల్ల ఎన్ని చోట్లు గుంతలు కూడా ఉన్నవి. అన్ని చోట్ల కూడా ఈరోజు అక్కడ గ్రౌండ్లో కూడా పరిశీలించి మేము ఇక్కడ రావడం జరిగింది. ఆ మొత్తం కూడా వివరాలు మొత్తం కూడా సార్కి తెలియజేయడం అయింది. సార్ కూడా పూర్తి ఆలోచనతో త్వరలోనే కంప్లీట్ చేస్తాం సార్ 10th లో పని వాగ్దానపూర్వకంగా చెప్పడం జరిగింది. దీనికి సహకరించిన మా ఐవీఓ సభ్యులు మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్ షేక్ శ్రీనివాసరావు సార్కి మరియు పిఆర్ఓ రమేష్ సార్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు. ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో సపోర్ట్ చేసి నిలిచిన ఐవీఓ యూత్ వింగ్ మెంబర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్.